ఇప్పుడు మారు మనసు పొంది ఆయన రక్తం చేత విమోచింపబడి విశ్వాసమును బట్టి పరలోక తండ్రికి కుమారులము కుమార్తెలమయ్యాం. ఇక మనల్ని తిట్టే తిట్లని అడ్డుపోయి తగులుతుంటాయి. అన్ని తింటా కూడా ఆయన నిన్ను దానికి అప్పగించాడంటే నేను చెప్తున్నాను, మళ్ళీ కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి అప్పచెప్పాడు. వాటిలో మొట్టమొదటిది ఏం చెప్పాను? దీపం వెలుగుతూ ఉంటే ఒక సోదరి దీపంతో అందట, దీపమా, నా చదువు మీదే దృష్టి పెట్టి చదువుకుంటున్నాను కానీ ఇంతగా నాకు వెలుగును పంచుతున్నావు, నిన్ను ఒకసారి కూడా తలంచలేదు. నీ వెలుగును ఆస్వాదిస్తున్నాను, నీ వెలుగును ఉపయోగించుకుంటున్నాను కానీ నిన్ను గుర్తించలేకపోయాను. దీపమా, పాపం నా కోసం ఎంత కష్టపడుతున్నావో అందట దీపంతో. అప్పుడు దీపం అందట, నా బొంద నేను కష్టపడేది ఏముంది, పడే కష్టమంతా నూనె పడుతుంది అందట. ఎందుకంటే ఆ దీపపు ఒత్తి నుంచి మంట వస్తుంటుంది కదా, ఆ మంటే కదా వెలుగు, అవునా? అదేంటి అట్లా అంటావు, నువ్వు లేకపోతే ఎట్లా కుదిరిద్ది, నువ్వే కదా కాలుతుంది అని ఆ ఒత్తినంటే, నేనా, ఓ పని చెయ్యి, ఈ నూనెలో నుంచి నన్ను తీసి బయటయ్యి, ఆ నిప్పుతో సహా ఈ నూనె నుంచి నన్ను తీసి బయటయ్యి, క్షణాల్లో కాలిపోతాను. ఇక మళ్ళా నువ్వు నన్ను వెలిగించడానికి, నా వెలుగు కింద నువ్వు ఉండడానికి కుదరదు. కావాలంటే తీసి బయటే చూడు, క్షణాల్లో కాలిపోతాను. కానీ నన్ను నూనెలో ఉంచు, కనబడుతుంది నేనే కానీ నా లోపలికి ప్రవహించి అగ్నికి ఆహుతవుతుంది నూనె కానీ నేను కాదు. ఇప్పుడు మనలో నూనెగా ఉండి ప్రవహిస్తున్నవాడు ఆయనే, మనం కాదు. అర్థమైందా? మనం ఫీల్ అవుతున్నాం మనమని. అందుకే చాలాసార్లు నాతో నేను చెప్పుకున్న మాట ఏమిటో తెలుసా? ఓ పెద్ద ఏదో చేస్తున్నట్టు నీ మీద నువ్వు జాలి పడొద్దురా అని నా మీద నేను చెప్పుకుంటా. నీకు కూడా అదే చెప్తున్నాను, మన మీద మనకి జాలి పడే తత్వం అనేది రానియొద్దు. చాలాసార్లు మనం ఎక్కువ డ్యామేజ్ అయ్యేది ఎక్కడో తెలుసా? మన మీద మనమే జాలి పెట్టుకుంటాం చూడు, అక్కడ దెబ్బతింటాం. మన గురించి మనం ఆలోచిస్తాం, మనకేదో అయిపోతుందని మనం ఫీల్ అవుతాం, మన మీద మనకి జాలి ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోతే అంత దెబ్బతింటాం. ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది? మన మీద మనకి జాలి ఎక్కువైందంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. చాలామంది సూసైడ్ చేసుకునేది అందుకే, వాళ్ళ మీద వాళ్ళకి జాలి ఎక్కువైపోయి, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, అసలు నాలాంటి బాధితురాలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, నాలాగా మాటలు ఎవరు పడరు, నాలాంటి సమస్యలు ఎవరికీ లేవు, నాలాంటి ఇబ్బందులు ఎవరికీ లేవు, నిజంగా నేను మాత్రమే ఈ బాధపడుతున్నానని ఎక్కువ జాలికి వెళ్ళిపోయి తమ మీద తమకు జాలి ఎక్కువైన వాళ్ళు ఖచ్చితంగా ఆడికే పోతారు. అంత డేంజర్. అందుకే మన మీద మనకి జాలొద్దు.